పర్ల కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆమె పంపించారు. కాసేపట్లో రాజీనామాపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతోంది. వచ్చే ఎన్నికల్లో తనకు లేదా భర్తకు టికెట్ ఇవ్వాలని వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేస్తున్నారు. జగ్గయ్యపేట, నందిగామ, రాజమండ్రి నుంచి పోటీకి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం వాసిరెడ్డి పద్మ ఎంతో కష్టపడి పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలో కూడా ఆమె పాల్గొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వాసిరెడ్డి పద్మకు మహిళా కమిషన్ చైర్పర్సన్ జగన్ అవకాశం ఇచ్చారు. అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్నది వాసిరెడ్డి పద్మ యొక్క ఆలోచన. తనకు టికెట్ ఇవ్వాలని, కుదరని పక్షంలో తన భర్తకైన టికెట్ ఇవ్వాలని వాసిరెడ్డి పద్మ వైసీపీ అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు. వాసిరెడ్డి పద్మ నిర్ణయంతో వైసీపీ అధిష్టానం తీసుకుంటుందాల్సిన అవసరం ఉంది. Please subscribe to జై స్వరాజ్య టీవీ. Jai Swarajya TV. జై స్వరాజ్య టీవీ. జై స్వరాజ్య టీవీ. Subscribe to Swaraj TV. Please sign in Uplay. యూబ్లెట్ యాప్ సైన్ ఇన్ అవ్వండి, రక్తదానం చేయండి.